పుంగనూరు ఎస్పీ మునసమయ్య శెట్టి వీధిలో ఉన్న శ్రీ కోదండరామాలయము శ్రీరామనవమి మహోత్సవాలు 28/3/2026 ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. మొదటి రోజు కార్యక్రమాలుగా ఈరోజు బైరెడ్డిపల్లి వాస్తవులు రాజేష్ కళా బృందముచే కళాతరంగిణి బృందం వారిచే ఈరోజు ఈ నాట్య ప్రదర్శన నిర్వహించారు. రేపటి రోజు మన పొంగనూరు వాస్తవ్యులు భగవాన్ వెల్ఫేర్ సొసైటీ డాక్టర్ ఈశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాలుగా మన పొంగనూరులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్నపిల్లలకి భగవద్గీత పారాయణం మీద ఎన్నో రకాలైన తర్ఫీదిస్తూ వచ్చారు మేడం గారు. అందరు డాక్టర్లు వైద్య వృత్తి మాత్రమే జీవనంగా పెట్టుకొని ప్రజల యొక్క అసౌకర్యాలను కూడా పెంపొందించాలి. బలహీనపడతా ఉంది మన హిందూ సమాజంలో. ఒకరంటే ఒకరు దూరం అయిపోతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినారంటే ఒకరికొకరు దగ్గరగా అవుతారు. ఎప్పుడైతే మనం కార్యక్రమాల్లో కలుస్తామో భేదభావాలన్నీ తగ్గిపోడ్చి ముందరికి సమాజాన్ని తీసుకొని పోయేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమె ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. రేపటి రోజు ఈశ్వరమ్మ గారి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. మర్నాడు పొంగనూరు వాస్తవులు స్రవంతి మేడము టీటీడీ వాళ్ళని బోర్డు ఆథరైజేషన్ సింగర్ నారాయణ స్వామి గారితో అన్నమాచార కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు అటువంటి అద్భుతమైన సంగీత కచేరీ నిర్వహించబడుతుంది. తర్వాత ఇంకో రోజు 4వ రోజుగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అందించాలనిదే తీర్మానం చేసుకున్నాము. ఇంతవరకు బుర్రకథ, మామూలుగా హరికథలు జరుగుతూ ఉంటాయి. బుర్రకథ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఆ కళాకారులు కూడా చాలా అరుదు మనకి దొరకటం. తిరుపతి సిస్టర్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తూ చాలా అద్భుతంగా చేస్తూ ప్రజల్ని రంజింపజేస్తున్నారు. వారికి ఆ రోజు మంగళవారం రోజు సీతారామ కళ్యాణం అనే అద్భుతమైన బుర్రకథ వారిచే ఆలాపించబడుతుంది. ఈ కార్యక్రమాలకు అందరూ కూడా తప్పక విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాను. తోటలం
రఘురామా మా దేవుడు నీవయ్యా జగదతి రఘురామా మా దేవుడు నీవయ్యా అయోధ్య నగరమున విలసిన రఘురామా అయోధ్య నగరమున విలసిన రఘురామా పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిగెడదు అభినేత్రి శర్వార్ధగాత్రి నందనరారా నిన్నెత్తి ముద్దులాడదరా ఎదుకుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడదరా ఎదుకుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడదరా ఎదుకుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా ఎదుకుల నందనరా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదురారా హాయిగా స్నానము చేసి నువ్వు శ్రీనివాస మాధవ కేశవ మధుసూదన
ముల్లోక ఈశ్వర మూడు కన్నుల శంకర కాశీ విశ్వేశ్వర కాటికాల రుద్రుడా ముల్లోక ఈశ్వర మూడు కన్నుల శంకర కాశీ విశ్వేశ్వర కాటికాల రుద్రుడా జంగమ దేవుడా ఈ జగతి వెలుగు నీవయా జగదాంతర్యముపై ఉన్నదిలే నీ దయా జననము మరణము ఈ సృష్టికి నువ్వు మూలము హర హర శంభో శంకర మహదేవుడా శివ శివ బంధో భైరవా భూతనాథుడా హర హర శంభో శంకర మహదేవుడా శివ శివ బంధో భైరవా భూతనాథుడా ఆది అంతము నీదే అవతారము సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంకర శివను సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా బలరామ రఘుకుల నిజ పాద దర్శనమున నిలిచిన ఆడబిడ్డల నెత్తునే నా పేరే అమ్మ నేను తగుడలమ్మో అయ్య తోడు సంపల్లా నన్ను చూడదులంటి ఆడబిడ్డల నెత్తునే నా పేరే అమ్మ నేను తగుడలమ్మో అయ్య తోడు సంపల్లా నన్ను చూడదులంటి ఇంతమంది పిల్లోళ్ళకి సంస్కృతి సాంప్రదాయము భక్తి ప్రేరేపిస్తూ ఉన్నారు. వెరీ గుడ్. చాలా చాలా అద్భుతంగా చేస్తున్నావు. వెరీ గుడ్. ఇక్కడ వెరీ గుడ్. అక్కడ దేవుడు చిన్నారి లహరి తల్లిదండ్రులకి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలా. చాలా గొప్ప పని చేస్తా ఉన్నారు. ఎవరన్నా వచ్చినారా? రండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన సెకండ్ సాంగ్కే మా అమ్మకి ఫోన్ చేశాను నేను, నువ్వు ఖచ్చితంగా రావాలా, చూడాలి ఈ కార్యక్రమం అని. బాగా టైర్డ్ అయిపోయినాం ఈరోజు రాలేను అన్నారు. అంటే కళలు ఎట్లా ప్రోత్సహించాలా అనేది మా మదర్ చేసిండే మేము చూసాం. నిజంగా అభినందనీయం అండి మీరు. ఇంత టైం స్పెండ్ చేసి షార్ట్ నోటీస్లో అయినా పాపని పిల్లల్ని పిలుచుకొని వచ్చినారు. ధన్యవాదాలు సార్. అసలు మా ప్రెసిడెంట్ అయితే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంటే నేను బెంబేలు ఎత్తిపోయినాడు. ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే ఎట్లా వచ్చేసింది ప్రోగ్రామ్ అంటే నీ సంకల్పం బాగుంది బా, రాములు వారు వదిలేదు, ఖచ్చితంగా బాగా జరుగుతుంది, టెన్షన్ పడద్దు అంటే మేము అనుకున్న దానికన్నా అత్యద్భుతంగా చేస్తున్నారు సార్ పిల్లలందరూ. లాస్ట్లో చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఒకసారి క్లాప్స్.